నమస్కారం ఫ్రెండ్స్. ఇవాళ రియల్ ఎస్టేట్లో అతిపెద్ద మిస్టరీగా మారిన ఒక మార్కెటింగ్ టెక్నిక్, ఒక సేల్స్ టెక్నిక్. ఈ టెక్నిక్ ప్రాక్టికలీ బయర్స్ని ఇరిటేట్ చేస్తుంది. చాలామంది రియల్ ఎస్టేట్ సేల్స్లో ఇది ఒక ఇంటెలిజెంట్ మూవ్ అని అనుకుంటూ ఉంటారు. కానీ ఆ ఇంటెలిజెంట్ మూవ్ కాస్త ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ మెడకు యమపాశంలా చుట్టుకోబోతుంది. అదే ఒక బయ్యర్కి చాయిస్ లేకపోవటం. అదేంది, మనము ఒక ప్రాపర్టీ కొనడానికి పోతే ఆ బిల్డరు మనకు చాయిస్ ఇస్తాడు కదా, మరి చాయిస్ లేకపోవటం ఏమిటి? అసలు అది డిబేటబుల్ ఇష్యూనా అని అనుకోవచ్చు. మీరు ఈ మార్కెటింగ్ స్ట్రాటజీ కానివ్వండి, సేల్స్ స్ట్రాటజీ కానివ్వండి, వాట్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఈస్ ట్రయింగ్ టు డూ ఈస్ సెల్ ఇట్స్ బ్యాడ్ యాపిల్స్ ఇనీషియలీ. అంటే ఇనీషియల్ స్టేజ్లో ప్రాజెక్ట్ ఉన్నప్పుడు తమ బ్యాడ్ యాపిల్స్ అంటే ఏ ఫ్లాట్స్ కానివ్వండి, ఏ ప్లాట్స్ కానివ్వండి, ఏ విల్లాస్ కానివ్వండి డెడ్ ఎండ్కు ఉన్నాయో, అంటే సేల్స్ కావు అని వీళ్లకు ముందే ఊహించి ఉంటారు. ఒక వెంచర్లో లాస్ట్కు ఉన్న ప్లాట్స్ కానివ్వండి, లేదా ఏదైనా పార్క్ పక్కన ప్రాపర్టీ కానివ్వండి, ఏదైనా వాస్తు పరంగా లేదా డిస్టర్బెన్స్ పరంగా ఈ ప్లాట్లు, ఈ ఫ్లాట్లు, అంటే వాస్తు కానివ్వండి, అమ్యూనిటీస్ కానివ్వండి, అంటే ఆ ప్రాపర్టీకి ఏదైనా బ్యాడ్ క్వాలిటీస్ ఉంటే అది ఇనీషియల్ స్టేజెస్లో రియల్ ఎస్టేట్ అమ్మడానికి చూస్తాం. అంటే నేను ఎప్పుడు చెప్తా, రియల్ ఎస్టేట్ అంటేనే అంటే వాళ్ళ నియత్ సరిగ్గా ఉండదు. దర్ ఇంటెన్షన్, బేసిక్ ఇన్స్టింక్ట్ అండ్ ఇంటెన్షన్ ఈస్ ఫుల్ ఆఫ్ ఫ్లాస్ అండ్ ట్రెషరీ. అంటే మోసపూరితమైన యాటిట్యూడ్తోనే బిజినెస్ ఆరంభిస్తారు రియల్ ఎస్టేట్లో. ఎంత దారుణమైన థింగ్ చూడండి. మీరు కస్టమర్ని బేసిక్ స్టేజెస్ నుంచే, అంటే ఇనీషియల్ స్టేజ్ నుంచే రాంగ్ రూట్లో లేదా వాళ్ళని దారి మళ్ళించి, వాళ్ళని మభ్యపెట్టి, వాళ్ళకు ఆప్షన్స్ లేకుండా చేసి మీ సేల్స్ పెంచుకోవాలని చూడడం, అంటే మీ బిజినెస్ దరిద్రపు కొట్టు యాటిట్యూడ్తోనే స్టార్ట్ చేయటము అని అర్థం. ఒక బయ్యర్ కోట్లకు కోట్లు లేదా తన ఫ్యూచర్ 20 years 25 years పణంగా పెట్టి ఒక ప్రాపర్టీ కొందాము అని చూస్తే, ఇఫ్ ఆయన దగ్గర రెడీ క్యాష్ ఉండి ప్రాపర్టీ రెడీ అయి సేల్స్కి రెడీ ఉన్నప్పుడు ఒక ప్రాపర్టీ బయ్యర్ వెళితే ఆయనకు దక్కేది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్లో మంచి ప్రాపర్టీస్ కాదు, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్లో బ్యాడ్ యాపిల్స్ లేదా
వర్స్ట్ ప్రాపర్టీస్ ముందు అంటగట్టడానికి చూస్తారు. ఇది శుభారంభమేనా అంటే శుభారంభమా, మీ బిజినెస్కి ఒక మంచి సంకేతమేనా, మీ ఇనీషియల్ సేల్స్ మోసపూరితంగా చేయటము, ఒక బయ్యర్ ఆశలు పెట్టుకొని మీ కొత్త వెంచర్లో అంటే ఇనీషియల్గా రెడీ కాగానే వచ్చి ప్రాపర్టీస్ చూడడము ఆయన తప్ప. మీకు చాలా మందికి తెలియదు అనుకుంటా, మీరు రెడీ క్యాష్ పెట్టుకొని మీరు ఒక లాంచ్ అయిన ప్రాపర్టీలో కొనడానికి పోతే మీకు ఏం చెప్తారంటే ఆల్రెడీ బుక్ అయిపోయినాయి సార్, అసలు ప్రీ లాంచ్లోనే మా 60% ఫ్లాట్స్ బుక్ అయిపోయినాయి, ఈ 40%లో కూడా మీరు జస్ట్ రాకన్నా ముందే 1 వీక్ బ్యాకే చాలా మటుకు ఫ్లాట్స్ బుక్ అయిపోయినాయి. సో ఈ 200 ఫ్లాట్లో 150 ప్రీ లాంచ్లోనే బుక్ అయిపోయినాయి, 50లో ఒక 30 మీరు రాకన్నా 2-3 రోజుల ముందే బుక్ అయినాయి. సో ఈ 200 ఫ్లాట్లలో ఒక 20 ఫ్లాట్లు మిగిలినాయి. ఆ 20 ఫ్లాట్లు కూడా రాబోయే కొన్ని రోజుల్లో అమ్ముడుపోయే అవకాశాలు ఉన్నాయి, కనుక మీరు త్వరపడాలి అంటాడు. 200 ఫ్లాట్లలో 150 ప్రీ లాంచ్లో అయిపోయినాయి, మిగిలిన 50 దాంట్లో 30 జస్ట్ ఏ కస్టమర్ వచ్చినా ఆ కస్టమర్ కన్నా 1 వీక్ 2-3 డేస్ ముందే ఇవన్నీ బుక్ అయిపోయింది. అంటే ప్రతి కస్టమర్కి 200 ఫ్లాట్లలో 20 ఫ్లాట్లు మాత్రమే అమ్ముడు పోవడానికి ఉంటాయి. అంటే ఒక బయ్యర్ క్యాష్ పెట్టుకొని లోన్స్ తీసుకొని తన 20-25 ఏళ్ళ ఫ్యూచర్ని తాకట్టు పెట్టడానికి ఒక బిల్డర్ దగ్గర వస్తే బిల్డర్ మిగిలిపోయిన సర్ది ప్రాపర్టీస్ ఆ సర్దిలో కూడా ఏరుకోనివ్వడు. ఏం చేస్తాడంటే ఇప్పుడు వర్స్ట్ ప్రాపర్టీ అమ్మాలంటే ఆ వర్స్ట్ ప్రాపర్టీకి డిస్కౌంట్ ఇస్తాడు. ఆ వర్స్ట్లో అన్నిటికన్నా వర్స్ట్కి డిస్కౌంట్ ఇస్తాడు. ఆ 20లో ఏది బెస్ట్ ఉంటుందో అది ప్రీమియం అంటాడు. ఈ 200 ఫ్లాట్లోనే 150 మోసం, 30 దగా, మిగిలింది 20. దాంట్లో మళ్ళీ బ్యాడ్ ప్రాపర్టీకి డిస్కౌంట్, దాంట్లో 20లో గుడ్ ప్రాపర్టీకి ప్రీమియం. అంటే వచ్చిన కస్టమర్ లేదా వచ్చిన బయ్యర్ ఏమనుకోవాలంటే మన కర్మరా బాబు, మనం రెడీ క్యాష్ పెట్టుకున్నా లోన్ శాంక్షన్ అయ్యేటట్టున్నా జస్ట్ ప్రాపర్టీని మనం ఒకసారి మార్క్ చేసుకోవాలని వస్తే ఈ 200 ఫ్లాట్స్ ఉన్నాయి హైరైజ్లో పెద్ద ప్రాపర్టీలో, ఈ ప్లాట్ వెంచర్లో మనకు అనుగుణంగా మనకు అనుకున్నట్టు 95% మందికి చాయిసే ఉంటలేదు. అంటే సంతోషంతో వచ్చిన కస్టమర్ నిరాశతో ఫ్లాట్ కొంటున్నాడు. అది మీకు శాపమా మంచిదా మీరే ఆలోచించుకోవాలి. మీ గేమ్ ప్లాన్లో భాగంగా ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న ఒక కస్టమర్ మీ వెంచర్లో మీ ప్రాపర్టీలో అడుగు పెడితే ఆయనకు మిగులు ప్రాపర్టీ, చాయిస్ లేని ప్రాపర్టీ, అబద్ధాలతో నిండిన ఒక మార్కెటింగ్ టెక్నిక్ యూజ్ చేసి అసలు కొత్త కస్టమర్ వస్తున్నాడంటే ఆయనకు చాయిస్ ఉండాలి, ఆయనకు డిస్కౌంట్ ఉండాలి, ఆయనకు రాయల్ ట్రీట్మెంట్ ఉండాలి, ఇనీషియల్ బుకింగ్లో కూడా డిస్కౌంట్ ఉండాలి, ప్రాపర్ గైడెన్స్ ఉండాలి. అంటే
initial customer should be treated in such a manner that he gets a positive impression about your venture or a gated community or a high rise or a villa community, something ఏదైనా కావచ్చు. కానీ మీరు మీ దరిద్రపు యాటిట్యూడ్, మీ కుళ్ళిపోయిన కచరా మార్కెటింగ్ టెక్నిక్స్ ఏం చెప్తున్నాయంటే, ఎవరు ఆసక్తి చూపించి తనకు తాను మీ వెంచర్ కొనడానికి వస్తాడో వాడికి దరిద్రపు కొట్టు ప్రాపర్టీలు ఫస్ట్ అంటగట్టండి. రియల్ ఎస్టేట్లో ఒక వింత ఉంది. ఎవడు ఇనీషియల్గా కొనడానికి వస్తాడో వాడికి శటకోపం గ్యారంటీ. ఎవడు అమ్ముడు పోని మీరు మొత్తుకుంటున్నప్పుడు, అంటే మీ అబద్ధాలు బయటపడి ప్రాపర్టీలు అమ్ముడు పోతలేవురా నాయన ఎవడైనా వచ్చి కొనండి అంటే, అప్పుడు వచ్చేవాడికి ప్రాక్టికల్ రాయల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే మీకు ఆ అబద్ధం యొక్క నిజస్వరూపం తెలిసి, ఇక ఫ్లాట్లు అబద్ధం ఆడినా ఇక అమ్ముడు పోతలేవు అని తెలిస్తే, అప్పుడు లాస్ట్ స్టేజ్లో మీ అమ్ముడు పోని ప్రాపర్టీస్ కొనడానికి వచ్చిన వాడికి డిస్కౌంట్లు, మర్యాదలు, చాయిస్లు, అంటే ఆల్రెడీ ఫస్ట్ వచ్చిన ఇనీషియల్ బయ్యర్కి మీరు పెట్టేది శటగోపము, మోసము, చాయిస్ లేకుండా చేయటం. అంటే వానికి ఇనీషియల్ స్టేజెస్లోనే మీ పైన రాంగ్ ఇంప్రెషన్ డెవలప్ అవుతుంది. అంటే చాయిస్ లేకుండా కొన్న వాడికి ఎప్పుడో మీ మీద కసి ఉంటుంది. ఎందుకంటే వాడు కొన్నాక మీరు అయినాక వచ్చే బయర్స్ని అసలు ఈ ప్రాపర్టీస్ ఇంకా సేల్ కాలేదు, మీకోసమే వెయిట్ చేస్తున్నట్టు మీరు బిల్డప్ ఇస్తారు. ఆ విషయం ఇనీషియల్గా ఫస్ట్కి వచ్చిన బయ్యర్కి తెలిసిందంటే వాడు మిమ్మల్ని జన్మలో నమ్మడు. ఇది మీ నంబర్ 1 ఏస్ టెక్నిక్ ఇన్ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్లో నంబర్ 1 మార్కెటింగ్ టెక్నిక్ ఏమంటే, ఎవడు ఫస్ట్ వస్తాడో వానికి శటకోపం పెట్టాలి. ప్లాటింగ్ వెంచర్స్లో కూడా ఎవడు ఫస్ట్ వస్తాడో వానికి లాస్ట్ ప్లాట్లు, వాస్తు ఆ మాత్రం ఉన్న ప్లాట్లు, కొంపదీసి కార్నర్ ప్లాట్ అడిగిందంటే వానికి ప్రీమియము. ఆ వెంచరే ఇక్కడ లోపల ఉంటుంది. ఆ వెంచర్ లోపల కమర్షియల్ ప్రాపర్టీస్ ఏముంటాయి అంటే, వీళ్ళు 20 years అయినాక అక్కడ ఒక కాలనీ అవుతుంది, ఆ కాలనీలో ఇది ప్రీమియం ప్లాట్ అవుతుంది అని 20 ఏళ్ళ ముందే దానికి ఒక ప్రీమియం ఒకటి. ప్లాట్లే అమ్ముడు పోనప్పుడు ఇక ఆ ప్లాట్ల కార్నర్ ప్లాట్కి ప్రీమియం ఎక్కడి నుంచి వస్తుంది, కమర్షియల్ యాంగిల్ ఎక్కడి నుంచి వస్తుంది? అంటే ఒక కోట్లు పెట్టి ఒక బయ్యర్ అడుక్క తినే వాడిలా ఎందుకు బిహేవ్ చేయాలి? అసలు ఒక బయ్యర్ ఒక ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేస్తా అంటే ఆయనను ప్రాపర్గా టైం ఇచ్చి ఇన్వెస్టిగేట్ చేయనియాలి. అసలు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి. మీరు మా వెంచర్లో తిరగండి, ఫ్రీ హ్యాండ్. మీరు ప్రాపర్టీ మార్క్ చేసుకోండి, అది అవైలబుల్ ఉన్నాయా లేదా చెప్తాము. తర్వాత డోర్ తీసి మీకు లోపల టూర్ చూపిస్తాము. మీ వాస్తు ప్రకారంగా ఏమున్నాయో మీరు చెక్ చేసుకోండి. అంటే తర్వాత ఆ సేల్స్ ప్రొసీడింగ్స్ అన్నీ అవుతూ ఉంటాయి. అంటే ఇంత నీట్ సఫిస్టికేటెడ్ టెక్నిక్ ఉన్నాక ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు అంటే ఒక మోసపూరితమైన మార్కెటింగ్ టెక్నిక్ని యూజ్ చేసి పనికి మాలిన బ్యాడ్ యాపిల్స్ని ముందే అమ్మేసి ఆ మంచిగా ఉన్న ప్రాపర్టీస్ని ఇక లాస్ట్ స్టేజ్లో ఇక అమ్ముడు పోవు అంటే బ్రహ్మాండమైన ప్రాపర్టీస్ మీకోసమే తీసి పెట్టినాము అని చెప్పి ఆ లాస్ట్కి వచ్చే కస్టమర్స్ని మీరు అంటే ప్రాపర్ ట్రీట్మెంట్ ఇచ్చి ఆ ఫ్లాట్స్ని మీ అంటే అకౌంట్ నుంచి దాన్ని డిలీట్ చేయించుకొని
దాని ఇనిషియల్ స్టేజ్ సారీ, మీరు దాన్ని వదిలించుకో వచ్చే స్టేజ్లో మీరు ప్రాపర్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు అంటే ఇది ఎలాంటి టెక్నిక్? అసలు ఇనీషియల్ ఎవరు బయర్స్ ఉంటారు వాళ్లకు ప్రాపర్ గైడెన్స్ ఉంటే, అంటే వాళ్ళకు ప్రాపర్ గైడెన్స్ ఉంటే, ప్రాపర్ అప్రోచ్ ఉంటే, మీ నెక్స్ట్ సేల్ అంటే ఇనీషియల్ స్టేజ్ నుంచే ఒక కస్టమర్కి మీ పట్ల ఒక పాజిటివ్ యాటిట్యూడ్ కింద డెవలప్ అయితే, ఎక్స్క్యూజ్ మీ, పాజిటివ్ యాటిట్యూడ్ కింద డెవలప్ అయితే ఆయన ఇచ్చే ఆశీర్వాదము, ఆయన మీ పట్ల ఉండే పాజిటివ్ యాటిట్యూడ్ వల్ల నెక్స్ట్ సేల్స్ పాజిటివ్గా అంటే హాయిగా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మీ యాటిట్యూడ్ ఇనీషియల్ స్టేజెస్లోనే ఫాల్టీగా ఉంటుంది. అసలు ఒక ప్రాపర్టీ కొనేవాడు ఒక ప్రాపర్టీ కొనాలని వస్తే ప్రాపర్టీ లేనప్పుడే ఆ ప్రాపర్టీ చూసినట్టు ఫీల్ అయి కొనాలి అని మీరు అంటారు. అంటే ప్రోడక్ట్ చూడకుండా, ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ చూడకుండా, ప్రోడక్ట్ యొక్క ప్లేస్మెంట్ చూడకుండా, ప్రోడక్ట్ని విజువలీ ఆనందించకుండా మీరు ఆ ప్రోడక్ట్ని కొనాలి అంటారు. దాన్నే మీరు తెలివిగా ప్రీ లాంచ్ అంటారు. అంటే గాలిలో మేడలు కడుతుంటే ఆ గాలిలో మేడలను మీరు చూసి కొంత అమౌంట్ కట్టి ఆ గాలి మేడలలో మీ ఫ్లాట్ బుక్ చేసుకోండి. ఇంతే కదా మీరు చెప్పేది. అంటే అక్కడ ఏం లేదు, ఓన్లీ గ్రౌండ్ ఉంది. మీరు ఒక డిజిటల్ స్క్రీన్పై రాబోయే ప్రాపర్టీ యొక్క చిత్రాలు గీచి ఒక ఆర్కిటెక్ట్తో, ఓ డిజైనర్తో ఒక 3D ఇమేజ్ డెవలప్ చేపించి, ఇగో ఈ రాబోయే 3-4 సంవత్సరాలలో మీకు మీ ఊహకు అంటే అందుతున్న ఈ విజువల్ ఈ మ్యాజిక్ ఉంది కదా, ఆ మ్యాజిక్ మీకు 4 ఇయర్స్లో మేము చేసి చూపిస్తామని వాళ్ళ దగ్గర టోకన్ అమౌంట్ తీసుకొని ప్రీ లాంచ్ కింద ప్రీసెట్ ప్రైస్లో మీరు అమ్మే ప్రయత్నం చేస్తారు. అంటే మీరు ఏమంటారంటే ఒక ఇనిషియల్ బయర్ మీ గాలి మేడలను చూసి ఇంప్రెస్ అయ్యి టోకన్ అమౌంట్ ఇచ్చి బుక్ చేసుకోవాలి. వాడు తెలివి గల బయ్యర్. మీ ప్రకారం ప్రీ లాంచ్లో తీసుకోండి, ప్రీ లాంచ్లో డిస్కౌంట్ వస్తుంది. ఇక్కడనే చాలా మంది మోసం చేస్తారు. రెప్యూటెడ్ బిల్డర్ దగ్గర ప్రీ లాంచ్ అయితే నో ప్రాబ్లం. రెప్యూటెడ్ బిల్డర్ అంటే తాను ఈ ఫలానా ప్రాపర్టీ కట్టే కన్నా ముందు ఒక 5-10 ప్రాపర్టీలు అమ్మి ఉన్నాడు అని అర్థం. ఒక రెప్యూటెడ్, ఒక బ్రాండ్ ఉన్న బిల్డర్. అసలు ఈ ప్రాపర్టీ కన్నా ముందు ఆయన కట్టిన ప్రాపర్టీస్లో హిడెన్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఆయన బహిర్గతం చేయని ప్రాబ్లమ్స్ ఏమున్నాయి. మనము ఒక ఫ్లాట్ బ్రాండ్ చూసి కొనాలన్నా, క్వాలిటీ చూసి కొనాలన్నా, దాని ఇమేజ్ చూసి కొనాలన్నా, దాని వాల్యూ చూసి కొనాలన్నా, దాని లొకేషన్ చూసి కొనాలన్నా, అంటే విభిన్నమైన విచిత్రమైన ప్రశ్నలు.
కానీ మనకు ఉన్న ఆప్షన్స్ లిమిటెడ్. అసలు వేల కొద్ది లక్షల కొద్ది ఫ్లాట్లు ఎంటీ ఉన్నాక అవి ఆల్రెడీ సేల్స్ అయిపోయినాయి అని చెప్పే దాంట్లో మీ ఆనందమేమో మాకు తెలియదు. మోసపోయాము, చాయిస్ లేకుండా పోయాము, ఫస్ట్ వచ్చి మోసపోయాము, ప్రీ లాంచ్ తప్ప మాకు ఏ ఆప్షన్ లేకుండా ఈ ఇండస్ట్రీ చేసింది అని చాలామంది శాపనార్థాలు పెడుతున్నారు. అసలు ఇండస్ట్రీలో ప్రీ లాంచ్ నిషేధం, కానీ రెప్యూటెడ్ బిల్డర్స్ తమ రెప్యుటేషన్ని ముందర పెట్టుకొని అన్నీ ప్రీ లాంచే చేస్తారు. అంటే ఫస్ట్ స్టేజ్లోనే రెరా వైలేషన్. అంటే బ్రాండ్ని అడ్డం పెట్టుకొని ఒక ఇండస్ట్రీ నార్మ్స్ని వైలేట్ చేయటం. ఎవడైనా మోసం చేసిండు అంటే దాన్ని కూడా అడ్వాంటేజ్ తీసుకోండి. చూసిండ్రా మీరు? బ్రాండెడ్ బిల్డర్, ఒక మంచి బ్రాండ్ పేరున్న బిల్డర్ దగ్గర తీసుకోకుండా ఒక టైర్ 2 టైర్ 3 బిల్డర్ దగ్గర కొంటే మీతోని మోసం జరగవచ్చు. అంటే సాటి బిల్డర్ని వాడి డిసడ్వాంటేజెస్ని ఒక బ్రాండెడ్ బిల్డర్ అడ్వాంటేజ్గా మార్చుకుంటారు. ఇక్కడనే ఇండస్ట్రీలో దరిద్రం స్టార్ట్ అవుతుంది. అంటే సాటి బిల్డర్ యొక్క వీక్నెస్ని, సాటి బిల్డర్ యొక్క అంటే మిస్టేక్స్ని, సాటి బిల్డర్ యొక్క అంటే చేతకానితనాన్ని, ఆయన ఫైనాన్షియల్గా వీక్ ఉండి ఏదైనా ప్రాజెక్ట్లో మిస్టేక్స్ జరిగితే అన్ఇంటెన్షనలీ దాన్ని కూడా ఒక బ్రాండెడ్ బిల్డర్ యూజ్ చేసుకుంటాడు. అంటే ఇండస్ట్రీలోనే కుమ్ములాట. ఈ టైర్ 2 బిల్డర్ ఇంటెన్షన్ ఉండదు. ఫైనాన్షియలీ స్ట్రాంగ్ లేకనో, పొలిటికలీ వెల్ కనెక్టెడ్ లేకనో, తెలుసో తెలియకనో కొన్ని మిస్టేక్స్ చేస్తారు. ఆ మిస్టేక్స్ని అడ్వాంటేజ్గా ఈ బ్రాండెడ్ బిల్డర్ తీసుకుంటారు. అంటే ఎలాగైనా మీ ప్రాపర్టీస్ అమ్ముడుపోవాలి. అది కస్టమర్నైనా మోసం చేయాలి, లేదా మధ్యవర్తినైనా మోసం చేయాలి, లేదా బ్యాంకునైనా మోసం చేయాలి, లేదా నేను చెప్పినట్టు ఇప్పుడు ఈ ఫస్ట్ వచ్చిన కస్టమర్ని, లాస్ట్ వచ్చిన కస్టమర్ని, దీని మధ్యలో వచ్చేవాళ్ళని ఎవరినో ఒకరిని లేదా సాటి బిల్డర్నైనా మోసం చేసి వాడి వీక్నెస్ని ఎన్కరేజ్ చేసుకొని మన ప్రాపర్టీస్ సేల్ చేయాలి. పక్కవాడి నెగటివ్ ఫ్యాక్టర్స్ చూపించి మన నెగటివ్ ఫ్యాక్టర్స్ని కప్పిపెట్టి దాన్ని పాజిటివ్ ఫ్యాక్టర్గా చూపించి నౌ ఆర్ నెవర్ అనే ఒక పాలసీని యూజ్ చేసి జస్ట్ ఇన్ టైం మీరు వచ్చారు, మీరు చాలా లక్కీ అని కొన్ని వర్డ్స్ యూజ్ చేసి ఒక ప్రాపర్టీ ఇన్వెస్టిగేట్ చేయడానికి కూడా ఒక ప్రాబబుల్ హోమ్ ఓనర్కి చాయిస్ లేకుండా చేస్తారు. క్వాలిటీ ఆఫ్ సమ్ యాక్సెసరీస్, some doors, some amenities should be left. అంటే they have to leave these things to the probable buyer. మీరు ఒక డోర్ బిగించేసి, ఒక విండో బిగించేసి, ఒక బాత్రూమ్ ఫిట్టింగ్స్ బిగించేసి, ఒక వాష్ బేసిన్ బిగించేసి మీకు కావాలిస్తే మళ్ళీ చేంజ్ చేసుకోండి అని చెప్పడం ఒక బయర్కి తన ఫైనాన్షియల్ లేదా టైం పరంగా కూడా అది అసాధ్యంగా మారుతుంది. డబుల్ ఛార్జెస్ అయితే అంటే ఇవన్నీ వాడు చేసుకుంటాడులే, వాడి కర్మ అని మీరు ఎంత ఈజీగా అనొచ్చు. అంటే బిల్డర్ కమ్యూనిటీ ఇలాగే బిహేవ్ చేస్తుంది. మేము ఇచ్చేది ఇది, మీకు కావలిస్తే మీరు చేంజ్ చేసుకోండి. మీరు ఇచ్చే కన్నా ముందే ఒక బయర్ని మీరు ప్రాపర్గా ఆప్షన్స్ ఇస్తే ఆయన ఇనీషియల్ స్టేజెస్లోనే బాత్రూమ్ ఫిట్టింగ్స్, డోర్స్ ఇవన్నీ
తనకిష్టం వచ్చినట్టు చేంజ్ చేసుకుంటే ఈ డబుల్ కాస్ట్ కాదు కదా, ఈ టైం వేస్ట్ కాదు కదా. మీరు మీ పరంగా ఒక బయ్యర్ని హెల్ప్ చేయొద్దు, మీ దరిద్రపు కొట్టే యాటిట్యూడ్ మీరు పాటించండి. కానీ ఇనీషియల్ స్టేజెస్తో వచ్చే బయ్యర్స్ని మోసం చేయకండి. అసలు ఇవాళ రేపు అన్నీ కస్టమ్ మేడ్ కావాలి. మీరు ఏది ఇస్తారో అది తీసుకునే యాటిట్యూడ్ కోట్లు పెట్టడానికి ఆప్షన్స్ కావాలి. ఇక్కడ లక్షలు కాదండి, కోట్లు పెడుతున్నారు. కోట్లు పెట్టినప్పుడు ఒక రియల్ ఎస్టేట్ కొంటుంటే, ఒక ఫ్లాట్ కొంటుంటే, ఆ హోమ్ ఓనర్, ప్రాబబుల్ హోమ్ ఓనర్కి డోర్స్, ఫిట్టింగ్స్, వాష్ బేసిన్స్, వాష్ ఏరియా, బాత్రూమ్స్, దాని ఫేసింగ్స్, ఇవన్నీ ఆయనకు వదిలేయాలి. ఫ్లోరింగ్స్ సరే మీరు ఇస్తారు, అవి యూనివర్సల్గా ఉంటాయి. కానీ బట్ యూ షుడ్ అట్లీస్ట్ గివ్ దెమ్ అన్ ఆప్షన్ ఫర్ విండోస్, ఫర్ కబోర్డ్స్, ఫర్ ప్లేస్మెంట్ ఆఫ్ వాష్ బేసిన్. అంటే ఇలాంటి స్మాల్ థింగ్స్లో కూడా మీరు ఆప్షన్ ఇవ్వకుండా, మీ బ్యాడ్ యాపిల్స్ని ఏది అమ్ముడు పోవు అని మీకు ఎస్టిమేషన్ ఉంటుందో అదే ఇనిషియల్ బయర్కి అంటిస్తే అది మహాపాపం కింద చేరి మీ టోటల్ ఇండస్ట్రీని ముంచేస్తుంది. ఇప్పటికైనా మీరు ఇండస్ట్రీ నార్మ్స్ని చేంజ్ చేసుకోండి. ఇనీషియల్ బయర్ ఈజ్ ఏ మార్కెటింగ్ గై వితౌట్ పేమెంట్. మీరు ఇనీషియల్ 10 మందిని బ్రహ్మాండంగా ట్రీట్ చేసి వాళ్ళకు ఆప్షన్స్ ఇచ్చి వాళ్ళకు సర్వీస్ స్టాండర్డ్స్లో ఒక హై స్టాండర్డ్ చూపించిందంటే డెఫినెట్లీ హీ విల్ రికమెండ్. మీ కన్స్ట్రక్షన్ క్వాలిటీ చూసి కాదు, మీ సర్వీస్ స్టాండర్డ్స్ చూసి చాలా మందిని రికమెండ్ చేస్తారు. మన ప్రాపర్టీస్లో ఏదన్నా క్వాలిటీ డిఫెక్ట్స్ ఉన్నా మీరు సరి చేస్తుంటే హీల్ బి థ్యాంక్ఫుల్ టు యూ. సరే అండి, ప్రతి కన్స్ట్రక్షన్లో కూడా కొన్ని ఫ్లాస్ ఉంటాయి, కానీ ఫ్లాగిన మనం హైలైట్ చేస్తామంటే ఆ బిల్డర్ తక్షణమే దానిపై యాక్షన్ తీసుకొని మనకు ఎలా కావాలనో అలా చేసి పెడుతున్నాడు. దట్ ఈస్ ద గుడ్ థింగ్. ఫ్యూచర్లో కూడా ఈ బిల్డర్ రిలయబుల్ బిల్డర్, ఆయన ఒక ఫ్లాని ఎత్తి చూపంగానే ఇరిటేట్ కాకుండా దాన్ని సాల్వ్ చేసిస్తున్నాడు అని ఒక పాజిటివ్ దృక్పథం ఏర్పడుతుంది. రియల్ ఎస్టేట్ వాళ్ళు ఈ దరిద్ర పొట్టు పాత తుప్పు పట్టిన స్కిల్ సెట్స్ వదులుకోవాలి, యాటిట్యూడ్స్ బొందబెట్టుకోవాలి. కొత్త తరుణంలో పాత కాలంలో మీ ఫ్లాట్ 30 లక్షలకు అమ్ముడుపోయేది, ఇప్పుడు 70 లక్షలు, 80 లక్షలు, కోటి, కోటిన్నరకు అమ్ముడుపోతుంది. మీ మార్జిన్స్ కూడా ఒక 80 to 100% నుంచి ఇప్పుడు 300 to 500% పెరిగిపోయినాయి. సో సర్వీస్ స్టాండర్డ్స్ కూడా అదే పర్సంటేజ్తో పెరగాలి కదా. మరి తుప్పు పట్టిన ఈ ఇల్ యాటిట్యూడ్ ఉన్న ఈ మిస్ట్రీట్మెంట్తో మీ ఇనీషియల్ బిజినెస్ని ఎందుకు స్టార్ట్ చేస్తారు? Why don't you set a quality standard for each and every venture you start? మీరే ఇనిషియేటివ్ తీసుకొని ఒక కస్టమర్ని ఎడ్యుకేట్ చేసి చూడండి. ఒక చెక్ చేసే చెక్ లిస్ట్ లాగా ఇవ్వండి, ఆప్షన్స్ ఇవ్వండి. ఆప్షన్స్లో కూడా మీరు కమిషన్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఆయన నాకు టేక్ డోర్ కావాలంటారు. సార్ ఎటువంటిది కావాలి? మీరు ఒక పెద్ద ఆల్బమ్ ఓపెన్ చేయండి, మీకు ఎలా కావాలనో అలా చేసిస్తాం. మీ యాటిట్యూడ్ ఇది ఇనీషియల్ స్టేజెస్తో ఉండాలి. అంటే వాడు బాధపడి మీరు పెట్టిన ఫిట్టింగ్స్ పీకు పిచ్చి వేరే ఫిట్టింగ్స్ పెట్టించే అట్లా ఉండొద్దు. మీరు ఆప్షన్ ఇవ్వండి. మా దగ్గరనే టేక్ డోర్స్ ఉన్నాయి, మా దగ్గరనే ఫ్లష్ డోర్స్ ఉన్నాయి, మా దగ్గరనే ఇనామల్ బేస్డ్ డోర్స్ ఉన్నాయి, మా దగ్గరనే వాటర్ ప్రూఫ్ డోర్స్ ఉన్నాయి, మీకు ఏది కావాలి? మా దగ్గరనే పవర్ సేవింగ్ ఏసీస్ ఉన్నాయి,
మా దగ్గరనే టైప్స్ ఆఫ్ విండోస్ ఉన్నాయి. ఆ? మేము ఈ పూజా గది 1 ఫీట్ బై 2 ఫీట్ ఇస్తాం, ఇదే పూజా గది. అట్లా కాదు, మీకు పూజ ముఖ్యమా, విల్ ఎక్స్టెండ్ ఇట్. మీకు బాత్రూమ్ పెద్దది కావాలన్నా విల్ డూ ఇట్. మీకు ఎటువంటి ఎక్కడ మీకు ఫిట్టింగ్స్ కావాలి, విల్ ఫిక్స్ ఇట్. చిన్న చిన్న గుడ్ థింగ్స్, గుడ్ డీడ్స్ మీరు ఇనీషియల్ కస్టమర్స్ కాదు, కస్టమర్స్కి మీరు జస్ట్ వర్బల్గా చెప్పండి, ఆయన ఇంప్రెషన్ చేంజ్ అయిపోతుంది. మీరు అది విడిచిపెట్టండి. మీరు క్యాలెండర్స్ షెల్ఫ్స్ ఎక్కడెక్కడ పెట్టుకుంటారండి, మాది ఫ్రీ సర్వీస్. అక్కడక్కడ డ్రిల్ బిట్స్ తెప్పించి ఆయన దగ్గర పెట్టి మేము చేపిస్తాం. మీకు ఈ ఈ టూటీస్ ఇవి ఉంటాయి కదా, నల్ల కనెక్షన్స్, మీకు ఎటువంటిది కావాలి చెప్పండి, ప్లంబింగ్ ఫ్రీ. అంటే నల్లాలు తీసి పెట్టడం ఇది ఫ్రీ. మీకు ఏమవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది? మీ డోర్ మీద మీ పేరు రాయడం అది మేమే చెప్పిస్తాం, డోంట్ వరీ. ఏసీ కానివ్వండి, లేదా ఇనీషియల్ మీకు టీవీ కనెక్షన్స్ కోసం, ఇంటర్నెట్ కనెక్షన్స్ కోసం ఎక్కడైనా మీకు ఏదైనా కావాలి అంటే డెఫినెట్లీ విల్ డూ ఇట్. మీ కోట్లు పెట్టే ఫ్లాట్కు ఈ సర్వీస్కి అసలు ఏ ప్రాబ్లం ఉండదు. అంటే అది అంటే ఒక బెగ్గర్ని ట్రీట్ చేసినట్టు చేస్తే వాట్ ఈజ్ హీఈస్ అ బయర్ హూ ఈజ్ పేయింగ్ యూ ఇన్ క్యాష్. మీరేం చేస్తున్నారు, ఆ బయర్ని మిస్ట్రీట్ చేస్తున్నారు, ఆప్షన్ లేకుండా చేస్తున్నారు. 18th ఫ్లోర్లో వెస్ట్ సైడ్ ఒక ఫ్లాట్ మిగిలింది అంటారు, దానికి కింద 10 ఫ్లోర్లు ఖాళీనే ఉంటాయి. అంటే మీరు డైరెక్ట్ వాడిని 18th ఫ్లోర్లో తీసుకోపోతారు. ఈ మే బీ ఇంట్రెస్టెడ్ ఇన్ 10th ఫ్లోర్. మీరేం చేసిండ్రు, డైరెక్ట్ 8 ఫ్లోర్స్ పైన తీసుకోపోయారు. మీరు మార్బల్ ఫ్లోరింగ్ వేయలేరు, బికాజ్ ఆఫ్ హై రైజ్లో కనుక వేయలేరు. యూ గివ్ కలర్ చాయిస్. సర్వీస్లో ఎన్ని స్టాండర్డ్స్, ఎన్ని మెలకువలు ఉన్నాయంటే అన్ని ఉన్నాయి, అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇంప్రెసింగ్ ఎ కస్టమర్ ఫిజికలీ అంటే ఆర్కిటెక్చర్ వైజ్ లేదా లోపల క్వాలిటీ వైజ్ పక్కన పెట్టండి, మీ యాటిట్యూడ్తో సేల్స్ జనరేట్ చేయొచ్చు. మీ యాటిట్యూడ్తో సేల్స్ జనరేట్ చేయొచ్చు. ఈవెన్ డెకరేషన్స్, ఈవెన్ పూల తొట్లు మీ ఫ్లాట్ని బ్యూటిఫుల్గా మార్చే బాధ్యత మాది. మీ ఫ్లాట్కు, మీ యాటిట్యూడ్కి, మీ జాతకానికి ఒక చిన్న తులసి తొట్టి తెచ్చి మీరు ఫ్రీగా ఒక ఫ్లాట్ ఓనర్కి బహుకరించండి. ఒక రేర్ దిష్టి ప్లాంట్స్ కానివ్వండి, ఒక చిన్న మార్బుల్ ఒక ప్లేస్ కానివ్వండి, అంటే చిన్న చిన్న వేస్ మీ ఇంప్రెషన్ 100 times పెంచుతుంది. ఎంతమంది చేసినట్లు? మీరు మీ ఫ్లాట్ని గ్రీన్గా మార్చడానికి, లేదా సమ్మర్లో మీకు డైరెక్ట్ సన్లైట్ వస్తుందని ఒక ఖర్చు ఉంటుంది కదా, అది ఎంత ఉంటుంది, ఒక 600 800 ఉంటుంది. మీకు సమ్మర్ టైంలో తీసుకున్నారు కనుక మీకు ఇబ్బంది కావద్దని ఈ ఖర్చు ఒక షేడ్ మీకు మేము బహుకరిస్తున్నాం. 800 1000 రూపాయలు 1200 ఖర్చు అవుతుంది. వాళ్ళ హారోస్కోప్ తెలుసుకొని, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలుసుకొని మీకు ఈ కలర్స్ బాగుంటాయండి. ఇట్ ఈస్ యువర్ చాయిస్. మీ కలర్స్ మీకు సూట్ అవుతాయి. అంటే యువర్ కేరింగ్ యాటిట్యూడ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీ 1,20,00,000 1,30,00,000 1,50,00,000 తీసుకున్న ఫ్లాట్లో
మీరు చేసే చిన్న చిన్న ఫేవర్స్ ఒక ఇనిషియల్ బయ్యర్ యొక్క యాటిట్యూడ్ మార్చేస్తాయి. కానీ మీరు దుర్మార్గుల్లాగా బిహేవ్ చేస్తారు. మోస్ట్ పొల్యూటెడ్ జోన్లో ముందర పొగ కొట్టాలుంటే అక్కడ మీరు హై రైజ్లు కట్టి పొద్దున పూట కస్టమర్ని తీసుకొని వచ్చి సేల్స్ చేపించి వాడు రాత్రి గాలి పీల్చుకునే స్టేజ్ కూడా ఉండదు వాడు. అంటే వాడు మోసపోయిండు అని వాడు బుకింగ్ చేసుకున్నాక అర్థమవుతుంది. మీరు ఆ ఇండస్ట్రియల్ ఏరియాని అయితే షిఫ్ట్ చేయలేరు కదా, ఆ ఇండస్ట్రీని ఫోర్స్ఫుల్లీ రిమూవ్ చేయలేరు కదా. అంటే మీరు యాటిట్యూడే మోసపూరితంగా ఉంది. యూ నో దట్ ఈస్ హైలీ పొల్యూటెడ్ జోన్, యూ నో దట్ ద వాటర్ ఈజ్ హైలీ పొల్యూటెడ్, యూ నో దట్ ఇన్స్పైట్ ఆఫ్ డ్రిల్లింగ్ 1500 feet you are not getting water. You know that in summer the customers will feel the pinch of water scarcity. You know lot of things, but you still hide lot of things from dear customers and try to sell your properties which are not suitable even to mention them in your సేల్స్ థింగ్. అంటే సిగ్గుపడాలి. అలాంటి ప్రాపర్టీస్ మీరు కడుతున్నారు, అసలు దానికి డిస్కౌంట్ ఇచ్చి అమ్మి పారేయాలి. ఇనీషియల్గానే మెన్షన్ చేయాలి, ఏమండి ఇది ఇలా ఉంది ప్రాబ్లము, ఈ ప్రాపర్టీస్ అయితే చాలా బాగున్నాయి, ఈ ప్రాపర్టీకి ఈ ప్రాబ్లం ఉంది, దీనికి డిస్కౌంట్ ఉంది అని ఇనీషియల్గా చెప్పండి. కొంతమంది అవి కూడా కొనేస్తారు, డిస్కౌంట్ ఉన్నాడు, లేదంటే మాకు అవన్నీ పట్టింపులు లేవు మేము కొనేస్తామండి. బ్యాడ్ యాపిల్స్ సెల్ చేయడానికి కూడా ఒక టెక్నిక్ ఉంది, బ్యాడ్ ప్రాపర్టీస్ని అంటియడానికి కూడా ఒక టెక్నిక్ ఉంది. బ్యాడ్ యాపిల్స్ డిస్కౌంట్లో పోతాయి, మంచి యాపిల్స్ ప్రీమియంలో పోతాయి. కానీ మీరేం చేస్తుండ్రు, బ్యాడ్ యాపిల్స్ని ప్రీమియం పెట్టి ఆప్షన్ లేకుండా అమ్మడానికి ట్రై చేసి మీ టోటల్ ఇండస్ట్రీ పరువు మట్టిపాలు చేస్తున్నారు. ఎప్పటి వరకు మీ అంటే ఈ థర్డ్ క్లాస్ యాటిట్యూడ్, అంటే నేటి తరంలో పని చేయని ముష్టి టెక్నిక్లను మీరు ఎప్పటి వరకు పక్కన పెట్టి రియలిస్టిక్గా ఫ్యూచరిస్టిక్గా మీ యాటిట్యూడ్స్ని సర్వీస్ బేస్డ్ మార్కెటింగ్ వైపు పాజిటివ్ వైబ్స్ ఉన్న ఒక మార్కెటింగ్ టెక్నిక్తో స్టార్ట్ చేస్తారు, అప్పుడే మీ ఇండస్ట్రీకి మంచి రోజులు మళ్ళీ వస్తాయి. ఒకసారి ఇలాంటి చిన్న చిన్న ఫేవర్స్ చేసి చూడండి. మీ ప్రాజెక్ట్ మంచితో స్టార్ట్ చేస్తే మంచితో ముగుస్తుంది అని తెలియజేస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.